కాబట్టి దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో తను దర్శించినప్పటికీ తన స్థితి ఏంటి, తన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 0. హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్. కాబట్టి గాడ్ వాంట్స్ జీరోస్ ఇన్ ఆర్డర్ టు మేక్ హీరోస్. కాబట్టి మనకి జీవితంలో నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను అనేటువంటి గర్వం, అతిశయం మనకి జీవితంలో ఉంటే గాడ్ నెవర్ యూజెస్ సచ్ పీపుల్. ప్రభా నేను ఇది చేత కాదు, నేను చేయలేను అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మన నిస్సహాయతను ఆయన చేతిలో పెట్టుకుంటామో గాడ్ యూజెస్. 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలను కొన్ని వేల మందికి ఆయన వాడుకుంటూ వచ్చాడు. యవలు అంటే పనికిరానటువంటివి, యవలు అంటే బార్లీ. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది బార్లీతో ఎవరు రొట్టెలు చేసుకోరు. బార్లీ మనకి దేశంలో ప్రెగ్నెంట్ స్త్రీలు మరి కాళ్ళు కనుక వాస్తే నీరు పోవటానికి వాటిని కాసుకొని నీళ్లు తాగి వాటిని పడేస్తారు. పడేసేవేంటి అంటే పనికిరానటువంటి వాటిని ఆయన చేతులు పెట్టినప్పుడు దేవుడు మరి కొన్ని వేల మంది తింటమే కాదు కానీ 12 గంపలు నింపారంట. ప్రభువా నేను పనికిరానటువంటి దాన్ని, పనికిరానటువంటి వాడను అని ఎప్పుడైతే మనం ప్రభు చేతులు పెట్టుకుంటామో ప్రభు దాన్ని వాడుకునేటువంటి వాడిగా ఉంటాడని మనం చూస్తున్నాం. కాబట్టి